తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు. ఒక ప్రధాని పదవిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అది ఆ 400 ఎకరాలు అనేది అటవీ భూమి కాదు. సో అందులో వన్యప్రాణులు ఉన్నవా లేవని ఇంతవరకు తేలలేదు. సుప్రీంకోర్టు కమిటీ కూడా రావడం జరిగింది, ఇంకా ఆ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఒకటి, ఈరోజు ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలను పెట్టి ఈరోజు సోషల్ మీడియా కూడా హోరెత్తించారు మొత్తం కూడా. సో దానికి సంబంధించి ఆల్రెడీ అందరూ కూడా మీ క్యాబినెట్లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారే ఆ యొక్క ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చెప్పి ఆయన తీసేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక ప్రధాని పదవిలో ఉండి ఏ విధంగా ఒక ఫేక్ న్యూస్ని చెప్తారు మీరు? ఇది మంచి పద్ధతా కాదా? ఒకసారి మీరే ఆత్మావలోకం చేసుకోండి. మీరు అంటే రెస్పెక్ట్ ఉంది, కానీ మాట్లాడేటప్పుడు ఒక ప్రధాని పదవిలో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇట్లా మీరు మాట్లాడే వల్ల ఏమవుతుంది, మీకు మీరుగా దిగజారుతారు. ఒకవేళ ఫేక్ వీడియోలు, మార్ఫ్ వీడియోలు కాకపోతే కిషన్ రెడ్డి గారు, మీ కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి గారు ఎందుకు తీసేయడం జరిగింది, ఎందుకు డిలీట్ చేయడం జరిగింది? మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇలా లక్షల అకౌంట్లలో అందరూ కూడా తీసేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో ప్రధాని గారే చెప్పాలి. ఇట్లా మాట్లాడడం వల్ల మీకు మీరే దిగజారుతారు. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ట్రాల్లో ప్రజల పట్ల ఆ పార్టీ విశ్వాసఘాతకానికి పాల్పడుతుంది. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని అటకెక్కించింది. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లట, వన్యప్రాణులు ప్రమాదంలో పడేయడం, పర్యావరణ విధ్వంసమే కాంగ్రెస్ శైలి. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై పరోక్షంగా ప్రధాని మోడీ ఆరోపణలు. ముస్లింలపై మీకెంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేయండి. వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలకు లబ్ధి, 2013 నాటి యూపీఏ చట్టంతో భూమాఫియాకి లాభం అని స్పష్టీకరణ అంటూ చూస్తా ఉన్నాం. సో ప్రధాని మోడీ గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల గురించి ఈ విధంగా మాట్లాడాడు. నవ్వు వస్తూ ఉంది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడం, మరి వాటి వల్ల నవ్వు రాకపోతే ఏమొస్తుంది?